బెల్సూరి. బెల్సూరా? ఒకప్పుడు ఢిల్లీ ఏపీ ఫోన్లో బెల్ బాయ్. అక్కడ పక్కలు మార్చడంతో పాటు పక్కలేయడం కూడా నేర్చుకున్నాడు. గుమస్తాలతో స్టార్ట్ చేసి గవర్నర్ల దాకా గర్ల్స్ ను సప్లై చేసి తర్వాత వాళ్ళని మారు పేర్లతో బ్లాక్ మెయిల్ చేస్తూ కోట్లు సంపాదించిన ఈ ఫిగర్ల బ్రోకర్ ఈ రోజు ఒక పవర్ బ్రోకర్ గా మారాడు. కంట్రీలో ఏ కంట్రీ పనైనా ఈ బ్రోకర్ గాడిని అప్రోచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఏబిసిడీలు రానోడికి ఎంసెట్ ర్యాంక్ తెప్పించగలడు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ కూడా పాస్పోర్ట్ పుట్టించగలడు. పర్సెంటేజ్ ఇస్తే ఏ పెంట పనైనా చేసేస్తాడు. చివరికి డబ్బిస్తే డ్రైనేజీలో దిగి స్విమ్మింగ్ చేసేస్తాడు. వెంటనే వాంతి వచ్చేస్తుంది. వైఫ్ ఎలా భరిస్తుందో భరించలేకే వదిలేసి పారిపోయింది. ఇంతకీ దరిద్రుడు ఎక్కడ దొరుకుతాడు? ఓన్లీ ఫోన్ లో. ఫిజికల్ గా చాలా బిజీ. రోజుకి 4 గంటలు అవుటర్ రింగ్ రోడ్ లో, 3 గంటలు ఎయిర్పోర్ట్ లో, 2 గంటలు ఫ్లైట్ లో ఉంటాడు. ప్రాపర్ అపాయింట్మెంట్ లేని కీప్ ని కూడా కలవడు. ఒక్క మాటలో చెప్పాలంటే హీఈస్ ఇన్ఫెక్టెడ్, కరప్టెడ్, కంటామినేటెడ్, ఫ్రాడ్, మ్యానిపులేటెడ్, పెర్వర్టెడ్, ఫ్రాడ్యులెంట్, రాటెన్, అనెథికల్, ఫెయిత్లెస్, అన్ప్రిన్సిపల్డ్, టూ ఫేస్డ్, ట్విస్టెడ్, క్రిక్డ్, క్రిపుల్డ్ క్రిమినల్. నువ్వు అన్నది నిజమే. ఈ ఢిల్లీ సూరికి సిల్లీ సెంటిమెంట్స్ ఉండవు. నాకు ఎమోషన్ కన్నా కమిషన్, పర్సన్ కన్నా పర్సెంటేజ్ ముఖ్యం. నువ్వు ఎక్కువ ఇస్తానంటే ఆల్రెడీ త్రిమూర్తులకు సెట్ చేసిన 3G ప్రాజెక్ట్ ఈజీగా షిఫ్ట్ చేస్తా. క్యాబినెట్ లో టాప్ టు బాటం తడిపేద్దాం, కామన్ పీపుల్ ని ముంచేద్దాం. అన్యాయమా ఆమదమా అవన్నీ చేతగానోడు మాట్లాడే మాటలు. ఇక్కడ బుర్రనోడు దూరుకుంటాడంతే. కంట్రీ మొత్తానికి కంట్రీ ఫీల్ లో ఉన్నాడు సార్. జామర్ ఆన్ చేయి. అర్థమైందా? కావాలంటే ఆ మల్హోత్రా గాడితో హలో 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 చెత్త సిగ్నల్స్ ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయి. ఏంటి సార్ ఇంత టైట్ లో కూడా ఫ్లైట్ ఖర్చు పెట్టుకుని ఢిల్లీకి వెళ్ళాం అవసరం? ఛార్జీల కోసం చూసుకుంటే అవతల ఢిల్లీ సూర్య అయిపోతాడు రా. ఎవడండి ఢిల్లీ సూరి? 1000 కోట్ల దాము పవర్ ప్రాజెక్ట్ బ్యాక్ బోన్. కానీ చికెన్ బోన్ లా చీకేసి జస్ట్ 2% కమిషన్ అండ్ మొఖాన్ని బారేస్తున్నారు. అన్యాయం. అందులో అన్యాయం ఉంది సార్. ఆఫ్టర్ ఆల్ ప్రాజెక్ట్ పర్మిషన్ ఇచ్చిన మినిస్ట్రీ 25%, లోకల్ గా సపోర్ట్ ఉన్న మన ఎస్పీ గడికి 25%, మొత్తం ప్రాజెక్ట్ ఫైనాన్స్ అరేంజ్ చేసి నీకు పిచ్చోడు 2% ఇవ్వడం అన్యాయం కాదు? దానికి మీరేం చేశారు సార్? జరుగుతున్న దోపిడీ గురించి సూర్యగాడికి చెప్తాను. పార్ట్నర్షిప్ కోసం పట్టుపట్టమని రిక్వెస్ట్ చేస్తాను. దానివల్ల మీకేమొస్తుందండి? అదేంట్రా, అడిగి 200 కోట్లు వచ్చినప్పుడు మనకు 2 లక్షలు ఇవ్వడా? వీడి మైండ్ పక్కోడి విషయంలో పాదరసం, పర్సనల్ విషయంలో బెల్లం పాకం. పద ఫ్లైట్ టైం అయింది. ఎక్కడికయ్యా? ఢిల్లీ. అక్కర్లేదు. అది చెప్తాను. నువ్వు ఎవడరా? ఢిల్లీ సూరి. ఢిల్లీ సూర్య? మై గాడ్, ఢిల్లీ సూర్య అంటే మీరా? సారీ సార్, మీరేం తెలియక ఆడి అనేసం. పర్లేదయ్యా, ఆబ్సెన్స్ లో సినిమా యాక్టర్స్ కూడా అలాగే అంటారు. ఐ కెన్ అండర్స్టాండ్. యూర్ అవుట్ స్టాండింగ్. నువ్వు మాత్రం తక్కువేంటి? కమిషన్ తో మూసిపోయిన నా కళ్ళు నీ తెలివితో తెరిపించావు. దాముని పార్ట్నర్షిప్ అడగాలని ఫిక్స్ అయ్యా. లేట్ ఎందుకు? ఫోన్ చేయండి. సిగ్నల్స్ లేవయ్యా. ఇప్పుడు ట్రై చేయండి. వస్తుంది. వచ్చేసి చెప్పు సూరన్న. రేపు నేను బుక్క పట్ట వస్తున్నాను. మన పార్ట్నర్స్ అందరితో మీటింగ్ అరేంజ్ చేయి. మిగతా విషయాలు అక్కడ మాట్లాడతాను. అలాగే సూరన్న. అదే రింగ్ టోన్ సార్. మా ఆవిడతో విడాకులు ఇచ్చారన్న కడుపు మంటతో కంగాళిగా తిట్టేసేది. అది నాకు కలిసి వచ్చింది. ఆ విషయం అది క్యాచ్ చేసిన తిట్టం మానేసింది. ముందు జాగ్రత్తగా రికార్డ్ చేసుకున్న తిట్లు నా రింగ్ టోన్ గా పెట్టేసుకున్నా. మీరు అమేజింగ్ సార్. ఒక్క విషయం, మనం కలిసినట్టు కాదు, కనీసం తెలిసినట్టు కూడా వాళ్ళకి తెలియకూడదు. మీరెవరో నేనెవరు? మీరెవరు? మీరు సూపర్. ప్రభా సార్, డేటాబేస్ దాని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లే ఢిల్లీ సూర్యని ట్రాప్ చేయగలిగాం. Yes, sir. ఈ డబ్బులు తీసుకెళ్ళి అతనికి ఇచ్చి థ్యాంక్స్ చెప్పు. ఓకే సార్. మొత్తం పగలగొట్టారా? ఏంటి దౌర్జన్యం? ఇక్కడ దాని ఎవడరా? నేనే. సూరి, రౌండ్ అవుట్ సిట్టింగ్ సెటిల్ చేసుకుందాం. సెటిల్మెంట్ ఏంటి? నీతో సెటిల్మెంట్. కాలిస్తావురా? 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 ఈ ఢిల్లీ సూర్య అంటే ఏమనుకుంటున్నావురా? అందరితో ఫుట్బాల్ ఆడుకునేవాడి రా. నా డేటా శంకర్ గడికటం వల్ల నాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు రా. ఎన్ని ప్రాణాలు తీయాల్సి వచ్చిందిరా నీ వల్ల. ఏ పాపం తెలియని ఆ మినిస్టర్ గారి మీద డౌట్ క్రియేట్ చేసి దాము గారితో చెప్పించాను రా. ఆ మ్యాటర్ లేని మళ్ళీ లిల్లీని రేప్ చేయబడని రెచ్చగొట్టి తినే తిండిలో విషయం కలిపి చెప్పించాను రా. చివరికి అన్న కోసం ప్రాణాలు ఇచ్చే దుర్గగాడిని వాడి చేతిని చెప్పించాను రా. ఈ నిజాలన్నీ దాముగాడికి తెలిస్తే నా ప్రాణాలకు ఎంత రిస్క్ రా. బద్మాష్, ఇంకెప్పుడైనా నా డేటా బయట పెట్టావో నీ ప్రాణాలు తీసేస్తానయ్యా. నా డేటా నాశనం చేసిన నీ డేటా నా చేతుల్లో పెట్టావు. ఐ విల్ సీ యువర్ ఎండ్. హలో. సూరి, సూరి ఎక్కడ పోయాడు రైడు? ఏమో సార్. హలో సిఐ గారు, ఆ ఢిల్లీ సూరి మా ఆఫీస్ మీద దాడి చేసి డర్టీగా బిహేవ్ చేశాడు. అందుకే కుట్ర మొత్తం దాముకి చెప్పేశాను. మీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే నా టార్గెట్ ఢిల్లీ సూరి. Move. This side. Search everywhere. పైన కూడా చూడండి. ఇటు ఏ రూమ్ వదిలిపెట్టకండి. అన్ని చోట్ల వెతకండి. అబ్బా, ఏంటి ఈ గొడవ? ఏంటి హడావుడి? ఈ ఇల్లు ఎవరు అనుకుంటున్నారు? బాబ్జీ గారి బావమర్ది. వాడి కోసమే వెతుకుతుంది. వీఆర్ ఫ్రమ్ సిబిఐ. నువ్వెవరు? నేను చెర్రీ వాళ్ళ మావయ్యని. పేరు జిలేబీ.
జిలేబీయా? అవునండి, కర్మగాలి నా పేరు జిలేబియే. కారబూందని పెట్టుకోపోయావా? మంచిగా బాగుండేది. అంతా వెతికాం సార్. లేట్ సార్. ఎవరి గురించి వెతుకుతున్నారయ్యా? చెర్రీ గురించి. ఎక్కడ వాడు? కుంభమేళాకి వెళ్ళి. కుంభమేళ. లెట్స్ గో. పిక్ హిమ్. సార్, నేనుంది సార్. నా పొట్ట అప్సెట్ అయింది సార్. దొరికాడా? లేదు సార్, కంటిన్యూస్ ఎంగేజ్ వస్తుంది. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడేమో. ట్రై చేస్తూ ఉండు. అలాగే. రేయ్, ఏరా బతికిపోయానని ఆనందపడుతున్నావా? 10 రోజుల తర్వాత కోర్టుకి జడ్జి వస్తారు, జనాలు వస్తారు, నేను వస్తా. కానీ నువ్వు మాత్రం రావు, చచ్చిపోతావు. రావత్కి వార్నింగ్ ఇచ్చాడంటే ఇతనే కదా నాయక్? కాదు, నేను. నువ్వు నాయక్ అయితే అతను ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? ఖాళీగా ఉన్నానని పంపించాను. అంటే అతనే మీ మేనలుడా? ఇంత పెద్ద సిబిఐ వాళ్ళు మీకే తెలియనప్పుడు సిఇఓ గాని నాకేం తెలుస్తుందండి? అబ్బో, ఇంతమంది ముద్రల మధ్య నీ కేసు తెమలు. ఏంటి పెద్ద నాన్న రా తాగేస్తున్నావు? రక్తం దాగాలనుంతరా ఏం చేసేదా? సార్, మీకు విషయం చెప్పనా? ఏది చూడకుండా వీడి చెల్లినిచ్చి నాకు పెళ్లి చేసినట్టయితే ఫీల్ అవ్వ, మాకు ఎంగేజ్మెంట్ లో ఎంటర్టైన్మెంట్ గా కలిసి ఉండేవాళ్ళం. మీకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. ఒక్కటి ఆలోచించండి, జస్ట్ థింక్ చేయండి. జరిగిన కథలో మా పెళ్లి చూపులు తీసేసి చూడండి, మీకే అర్థం అవుతుంది. తన్నవేందన్నా? జల్జారవా, నీ చెల్లెలు ఏమైనా అప్సరసా ఐశ్వర్యరాయ ఓడికిచ్చి చేస్తే ఏమైంది? తెలిసి ముసలోడు కట్టిస్తావునా? ఆ, లేకపోతే నీ చెల్లికి పవన్ కళ్యాణ్ కొడుకు అఖీర్ ఆనందను, మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ వస్తారా? పెద్దనా ఏంది? పెద్దనా మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యాం. చెర్రీ అనుకుని సిద్ధుకు ముద్దు పెట్టా. ఆయన ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో. నువ్వు వెళ్ళి మేనేజ్ చెయ్యి. అంటే ఏందే? నన్ను వెళ్ళి బోకరేజం చేయమంటా? అక్క ఇదేం అక్క, చేసిందో? ఇందాక నేను సిద్ధు అనుకుని బాత్రూమ్ డోర్ తీశాను. చెర్రీ ఉన్నాడు. సారీ అక్క. సర్లేవే. బాత్రూమ్ పోయా బెడ్రూమ్ కు పోకపోయినావా? మొన్న వెళ్ళా పెద్దనా, అక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యా. ఛీ, అన్నా, అందరికి గాంధీ తాత లేక నువ్వు కూడా అందరికి పెద్దనాన్న అయిపోయినావా? తీసుకుని కొడితే ముఖం పగిలిపోతా పాట. ఒరే జిలేబా, సార్, వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఎవరు చూపించు. ప్రేమించిన వాళ్ళు వాళ్ళకే తెలియపోతే నాకెలా తెలుస్తుంది సార్? ఈడ జరిగే ప్రోగ్రామ్ లో క్లారిటీ ఉండదు నీకొక్కడికే. తీసుకెళ్ళు. సరే సార్, పదండమ్మా. పిచ్చి జిలేబీ. 6 నెలలు ఫాలో చేసి పట్టుకున్న మమ్మల్ని హాఫ్ మినిట్లో కన్ఫ్యూజ్ చేసేశారు. ఈ ఆఫ్సారీ అమ్మాయిలంతా టార్గెట్ పూర్తయ్యేదాకా అందరికీ 2 నాయకులే. ఈ అమ్మాయిలిద్దరు నాయకులే. భటులారా మీరు గృహములకు పండు, పాపులారా మీరు కూపములకు పండు. నడుస్తారండి నడు. అమ్మ నా ముసలోడా. ఏమై మధ్యవర్తి ఇల్లారా? అంత మర్యాద అక్కర్లేదులండి, బ్రోకర్ అని పిలవండి చాలు. మీ రాజ్యం మీ ఇష్టం. మీ నరులకు విశ్వాసం లేదో? ఏ నీవు బ్రోకరం చేసినందుకు గాను ఒక పూట నూనె వేపుడు తగ్గించి తిని కదా. ఆ ఊరికనే తగ్గించారేంటి? మా ఖాతాలన్నీ మీకు మళ్ళించాం కాబట్టి తగ్గించారు. సరే, ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. చెప్తా. ఆ, ఆ కొత్తగా వచ్చిన పాపుల్లో ఆ, ఆ. చివర్లో ఉన్న పంబలకిడి అబ్బాయి లాభం లేదండి. ఇదిగో, ఆ, నీకో పూట దానికో పూట శిక్ష తగ్గిస్తానని చెప్పవయ్యా. చేస్తానులేండి, చేస్తానేంటి. ఇదిగో అమ్మాయి, నువ్వు చాలా పాపాలు చేసి ఉంటావు. అయ్య బాబోయ్, మీకెలా తెలుసండి? శిక్ష తగ్గించే మార్గం చెప్పనా? ఆ రోజులు అయిపోయినాయి. ఆ ముసలాయన నువ్వు అంటే చాలా మోజు పడుతున్నాడు. అయ్య బాబోయ్, నేను అలాంటిదాన్ని కాదండి. ఆయన అలాంటి కాదు, పెద్ద రిస్క్ ఏం లేదు. పుస్తకంలో పేజీలు తిప్పినట్టే ఉంటది వ్యవహారం. అంతేనా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ముసలోడా వచ్చేసావా? వాడిని హీడేంటి రివర్స్ నాకు షాక్ ఇచ్చాడు. నేను వస్తాను ముందే తెలుసా? తెలుసు బాబు. యముడికి చిత్రగుప్తుడికి రోజు నీ గురించే టాపిక్. గంటల తరబడి డిస్కస్ చేసేస్తున్నారు. నా గురించా? ఎందుకు? బాగా దొబ్బి తాగి యముడిని నానాబూతులు తిట్టావుంట కదా. యాక్చువల్గా నువ్వు చాలా సంవత్సరాలు బతకాలి, కానీ బుక్లో లెక్కలు మార్చేసి నేను ముందే చంపించేశారు. నువ్వు రాగానే నానా హింసలు పెట్టాలని పెద్ద ఆయన ఫుల్ రివెంజ్లో ఉన్నాడు. అమ్మయ్యమ్మా, నా ఆయుషు తీరకుండానే నన్ను చంపించేస్తావా? నీకిస్తా చూడు. ఒక్కిస్తా. పూలు వాసన తర్వాత చూడొచ్చు. తమరి పంబ మునిగింది. ఇప్పుడు ఏమైనదో? మంచి రసపట్టులో ఉండగా నష్టపెట్టేదవు. యమధర్మరాజు వెళ్ళినట్టే వెళ్ళి ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు. ఇక్కడిక్కడ తిరుగుతున్నాను. నువ్వు వెళ్ళు మాత.
త్వరగా చెప్పబోయా బాబు, ప్రాణావయాలు పైకి తంతున్నాయి. మీ రాస క్రీడల గురించి ఆయనకి ఎవరో చెప్పేసి మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని, అంటే ఉన్న పలంగా పట్టుకోవాలని నరలోక పాపి రూపంలో మారువేషంతో ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు. టేక్ కేర్. అయ్యో, ప్రభు, వేషము మార్చినంత మాత్రమున ఆ నడక, ఆ టీవీ ఎచ్చటికి పోవును. నా దగ్గర మీ బంబోళ జంబ. నమస్కారం చిత్రగుప్తుల వారు. ఎవరైనా ఏం కావాలి నీకు? ప్రభువులు సభలో లేనంత మాత్రమున మేము ఖాళీగా కూర్చుంటావా? అమ్మాయిలతో ఏమైనా సరసాలు ఆడుకుంటూ కూర్చుంటున్నావు అనుకున్నావా? వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఆ పాపల వరుసలో నిలబడు. కర్రకి చెంబ ఒకటి తెలుసుకొని వచ్చావు. వెళ్ళే. చూసిటివా దేవి చిత్రగుప్తుని నిజాయితీ? తనకి నా మీద ప్రేమ, గౌరవం, భక్తి. బోరుడంత బోళ జంబ. నా పిండాకుడు ఆ గౌరవమే ఉన్నచో మిమ్మల్ని గుర్తించడా? పాశము చేతికెచ్చి సింహాసనముపై కూర్చుని పెట్టడా? అతని బుద్ధి మందగించినది. అతని స్థానమున వేరొకరి నుంచట మంచిది. ఇంకొకసారి పరీక్షించి చూసిరా. ఈసారైనా పాశమిచ్చిదరేమో. చూడు, నేను వెళుతున్నాను. చిత్రగుప్తుల వారు. ఊరుకోండి ప్రభు, నాతో తమకు పరాచకం ఏమిటి? ఎవరన్నా చూచిన నవ్విపోదురు. నేను యముడని ఎలా కనిపెట్టాడు సుమా? పరాచకములు ఆపండి ప్రభు. పాశమును స్వీకరించి సింహాసనం అధిష్ఠింపుడు. అపచారము, నేను నరలోక పాపినండి. ప్రభు, పాతాళ తాళం హై. స్వీకరించండి. నేను నిజంగానే పాపిని. పరాచకాలు ఆపండి ప్రభు, తీసుకోండి. చెప్పాయా? మార్నింగ్ సార్. ముసలి కోఆర్డినేటర్ రెడీ లోపల ఉన్నారు. హీరో ఇప్పుడు వచ్చారు. సార్ డైరెక్టర్ గారు వచ్చారు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎందుకురా సార్ అంటే మీకు అంత క్రేజ్? రవి సార్ వదిలే సార్. సార్ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యి వచ్చాను సార్. లాభం లేదయ్యా. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ చూస్తున్నావు కదా ఎంతమంది కొట్టుకు చేస్తున్నారు. లాభం లేదు. నెక్స్ట్ సినిమా ట్రై చేస్తాను. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? వచ్చేసి 3 రోజులు అయింది సార్. అరే ఇటు భోజనం పెట్టి పంపించండి. బట్ నెక్స్ట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకుంటారు సార్? ట్రై చేస్తా లేబో. కంపల్సరీగా పెట్టుకుంటారు కదా సార్? ఆఫీస్కి వచ్చి కనపడవా? థ్యాంక్స్ సార్. సార్ మీ పేరేం పేరు సార్? ద గ్రేట్ డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథం గారిని పట్టుకుని పేరేంటని అడుగుతారు నువ్వు? బుద్ధిలేదా నీకు? పేరు తెలుసుకోకుండా లోపలికి వచ్చేస్తావు నువ్వు. సార్ 47 పేరేంటని అడుగుతాడు. మళ్ళీ గారు రెడీయా సార్? రెడీ. డైరెక్టర్ గారు రెడీ సార్. క్లాప్ ఇన్ సౌండ్ రన్నింగ్ బై 21 టేక్ 1 క్లాప్ యాక్షన్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. కట్ ఇట్. ఇడ్లీ సార్, డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి. గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి. పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్.
నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ 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 ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఏం కమాండ్ సార్? ఆ డైలాగ్స్ మీద మీకు కమాండ్ ఏంటి సార్? నాకైతే మైండ్ బ్లోస్ సార్. కథ మీద కమాండ్, స్క్రీన్ ప్లే మీద కమాండ్, ఫైట్స్, డాన్స్, ఎన్ని క్రాఫ్ట్ల మీద కమాండ్ సార్ మీకు? డైరెక్టర్ అంటే ఎన్నింటి మీద కమాండ్ ఉండాలిరా? ఇవన్నీ తెలియకుండా బానే మేనేజ్ చేస్తాడు గురుగారు. మొదటి నుంచి అదే అర్థం కావట్లేదు. ఏరా ఆ లిరిక్స్ ఏంటి? ముంబై సాంగ్ ఏంటి? ఆ లిరిక్స్ ఏంటి? వెతో కో డైరెక్షన్ నువ్వును దగ్గరుండి రాయించావు. అనవసరంగా మెయింటైన్ చేస్తాను నిన్ను. ఈసారి సినిమాలో నిన్ను పెట్టుకుంటే చెప్పు తీసుకొని కొట్టు. స్టూపిడ్స్. ఛీ! రవి సార్ 1978లో ఏవిఎం స్టూడియోలో వేటగాడు షూటింగ్ జరుగుతుంటే గేటు దగ్గర ఒక కడుగు తిరిగి పడిపోయి ఉన్నాడు. ఆడు మొహం మీద ఇన్ని నీళ్లు జల్లి 2 ఇడ్లీలు పెట్టి లోపలికి తీసుకెళ్ళాను. ఆడే ఈడు నన్ను తిట్టడం, నేను పట్టడం నాకు అవసరమా? అది పోలేండి గురుగారు, మనం వీడి కోసం వచ్చామా? డైరెక్టర్ అవుదామని వచ్చాం. కూల్ కూల్ గురుగారు. అసెంబ్లీ ముందు క్లైమాక్స్ అంటే నమస్తే సార్. అదే సార్ అర్థం కావట్లేదు. మీ అపాయింట్మెంట్ కావాలి సార్. దేనికి? సబ్జెక్ట్ ఒకటి ఉంది చెప్పాలి సార్. ఏం సబ్జెక్ట్? యాక్షన్ థ్రిల్లర్ సార్. మీరు ఫ్రీగా ఉంటే 1 గంట టైం ఇస్తే నేను వచ్చి చెప్తాను సార్. ఏంటి రవి, ఏం డిస్కషన్ ఏంటి? కథ చెప్తామని సార్. కదా దేనికి? డైరెక్షన్ కోసం సార్. డైరెక్షన్ చేయరా చెయ్యి. అసలు నువ్వు నా దగ్గర పని చేయడానికి వచ్చావా, ట్రైల్ చేసుకోవడానికి వచ్చావా? ప్రతి వాడికి డైరెక్షన్ అంటే కామెడీ అయిపోయింది. అది కాదు సార్, చిన్న కథ. చిన్న కదా నా చెప్పరా? అరే చేసి తీసుకురండి రా, సార్ కూర్చుంటాడు ఇక్కడ. అరే చేసి తీసుకొచ్చేయండి రా ఇక్కడ. దా కూర్చో. అరే అరే షూటింగ్ ఆపేయండి రా. షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. కథ చెప్తాడండి రవి. కూర్చో సార్. సార్ అది కూర్చో. కూర్చోరా నువ్వు కూర్చో. మొదలుపెట్టు. చెప్పు చెప్పు సార్. చెప్పవా? చెప్పమన్నా కదా, మొదలుపెట్టు. చెప్పు సార్. ఓపెన్ చేసి పల్లెటూరు అండి. పల్లెటూరు, బస్తీ, టౌన్, సిటీ నేను డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు కదా. చెప్పు. ఒక ఎర్లీ మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్, మిట్ట మధ్యాహ్నం, సాయంత్రం అది నువ్వు కదా చెప్పాల్సింది, నేను కదా. నువ్వు చెప్తావా? చెప్పు నువ్వు కదా చెప్పు. ఒక 18 ఏళ్ళ అమ్మాయి. 18, 34, 54 నీకెందుకురా? నీకెందుకు? చెప్పు నువ్వు కదా చెప్పు. వినండి రా, మీరందరూ వినండి. సార్ నాకు భయం వేస్తుంది సార్. భయం వేస్తుందా? అవును సార్. ఎందుకురా? ఎందుకంటారేంటి సార్? ద గ్రేట్ డేంజరస్ జీనియస్ ఇడ్లీ విశ్వనాథ్ ముందు కథ చెప్పడం అంటే మాటలా సార్? వాడు పిల్లోడు సార్. పిల్లోడా? ఆడు పిల్లడు కదా, డైరెక్టర్ వాడు. నువ్వు చెప్పరా, కథ చెప్పు. చెప్పు చెప్పు. సార్ నాకు వణుకొచ్చేస్తుంది సార్. వణుకొచ్చేస్తుంది సార్. నాకు స్టోరీ చెప్పటానికే నీకు వణుకొచ్చినప్పుడు రేపు పబ్లిక్ ఏం చెప్తావురా నువ్వు స్టోరీ? ఏవి మ్యూజిక్ సెన్స్ సార్? ఏ మ్యూజిక్ సెన్స్ సార్? ఇందులో మ్యూజిక్ ఏముందిరా? అంటే మీరు మాట్లాడుతుంటే రిథమ్ ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు అసలు. ఆ రిథమ్ ఏంటి సార్? ఆ మ్యూజిక్ సెన్స్ అసలు ఎలా, ఎక్కడి నుంచి మీకు అసలు ఇదంతా? హలో, వెల్కమ్ టు ఎవ్రీబడి. ఐ యామ్ క్రిష్, కెప్టెన్ కమ్ కుక్ హియర్. దిస్ ఇస్ మై స్వీట్ బోట్. ఇట్లాంటి బోట్లు నాకు 10 ఉన్నాయి. పనికి రానివి 10 ఎందుకు కొన్నావు? ఓ యు ఆర్ జోకింగ్. ఈవెన్ ఐ టు జోక్. దిస్ ఇస్ మై వాకీ టాకీ. మీ దగ్గర ఉంచండి. ఏ అవసరం వచ్చినా సరే చిన్న బజర్ ఇవ్వండి. క్రిష్ విల్ టేక్ కేర్. హలో, హౌ మెనీ బెడ్రూమ్స్ డు యు హావ్? 3 బెడ్రూమ్స్ మేడం. జిమ్ ఉందా? లేదు. ఎందుకు లేదు? లేదంటే లేదు, ఎందుకు లేదంటే ఏం చెప్తాం? కిచెన్ ఉందా? కిచెన్ ఉంది మేడం. వంట ఎవరు చేస్తారు? నేనే. మరి బోట్ ఎవరు నడుపుతారు? అది కూడా నేనే నడుపుతాను. వంట బోటు 2 నేనే చూసుకుంటా. బికాస్ ఐఎమ్ ఆల్ రౌండర్. మరి ట్రిప్ కూడా నువ్వు ఒక్కడివే వెళ్ళిపోరా, మేమెందుకు? అరే ఏంటండి ఆవిడ అరే అంటుందండి? దాని సంగతి నీకు తెలవదు. నీకు ఇప్పుడే మ్యూజిక్ స్టార్ట్ అయింది. మ్యూజిక్. హలో, బోట్ నచ్చిందా? ఆర్ యు కంఫర్టబుల్? హలో డాడ్, ఐ హేట్ దిస్ బోట్. నాకు ఈ బోట్ నచ్చలేదు. ప్లస్ ఈ కెప్టెన్ డ్రెస్ నాకు అస్సలు నచ్చలేదు. ఓకే, లెట్స్ రాక్ దిస్ పార్టీ. అయ్యో అయ్యో అయ్యో, ఏ బాబు ఏంటిది? ఏమన్నా షిప్ అనుకున్నారా? డాన్స్ చేసే క్లబ్ అనుకున్నారా? అరే వాట్ ఇస్ దిస్? అరే తిరిగిపోతుంది నెట్. చెప్తే అర్థం చేసుకోరండి. సుబ్రహ్మణ్యం గారు, సారీ పాప, 2 seconds లేట్. హైదరాబాద్ మేనేజర్ తో నేను మాట్లాడు. ఈ బోట్ ని పగలగొట్టేద్దాం అనుకుంటున్నాను. వండర్ఫుల్ థాట్, ఫెంటాస్టిక్. అంత స్ట్రెయిన్ నీకెందుకమ్మా? బాంబు పెట్టి పేల్చేద్దామా? బాంబు పెట్టి పేలుస్తారా? ఇదిగో Hey you, నాటు బాంబు దగ్గర. that's my range. Yeah, I'm going to cancel your license. Come on girls. వీళ్ళ బాబంతా బుడింగా ఎక్కడో బ్యాంకాక్ లో ఉన్న లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాడా? అరే డుఫ్లే సార్. ఆ చరణ్ గారి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందిరా? ఎందుకు సార్? ఆడికి ఫోన్ చేసి మా పాపని పేగ మీద కాలెట్టి తొక్కి చంపేమనరా. అదేంటి సార్, పాపే మీ ప్రాణం కదా. పాప పాప చనిపోందా? అది పాప కాదురా, దయ్యం పిల్లరా. ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నారా దాంతో. అది దాని బాబుగాడు
ఏడ్రాడు ఆడేడ్రా కార్తికేయ గాడు ఇదిగో ఈడనండి. ఎరా ఢోక్లే అసలు నువ్వు తండ్రివేరా ఇలాగే ఇలాగే ఇలాగేనా పిల్లలు పెట్టేది నిన్ను కాదు ఆ కార్తికేయ అండి. ఏరా నీకొక్కడికే పుట్టిందిరా కూతురు ఎవరి కూతురు లేరురా ఇదేమన్నా కేవలం నుంచి ఊడిపడిందేరా అట్టంగా ఏమన్నా పుట్టిందేంట్రా కానీ నా మీద వదిలేస్తావురా నువ్వు అది పుట్టిన దగ్గర నుంచి పాప 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 అని టెన్షన్తో బీపీ వచ్చి షుగర్ వచ్చి పోయారు కదరా అరే మళ్ళీ నువ్వు గాని నీ పాప గాని నా పేరెట్టారంటే చూసారా కొత్త యాంగిల్ ఇది. ఎవడెనకాల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఎవడికి తెలుసు. వీడి సినిమా పాపైనా ప్రాణం, వీడి ఇన్నర్ వాయిస్ ఏమో ఇది. అందుకే ఎవడేం సినిమా తీసినా గబుక్కు నమ్మే. కట్కే వచ్చాడా పాపేది పాప పాపేది ఏది పాప కదా చెప్పు తీసుకొడతారు. మరి ఎదుగా ఫోన్ చేసి చెప్పు పాప పోయిందనో పడిపోయిందనో. అంతేనటవా భయపడతామంటాయా? చెప్పు, ఇప్పటికే 2 రోజులు అయింది. చెప్పు. ఏం చెప్పాలి ఫోన్ చేసి ఎంత కష్టం వచ్చిందిరా భగవంతుడు నాకు. అన్నవరం అన్నవరం నన్ను నీ పేరు వరమా? వరాలు వరాలు అని పిలిచినప్పుడు పలకవాయ్. దగ్గా అవునరా ఎన్ని మందులు వాడినా పోవటంలా. ఈ మందు వాడిపోద్ది. ఏమిటి ఈ మందు వాడితే పోద్దా? దరిద్రుడా బుద్ధుండకల్లా. ఎందుకు పోయావు? ఇది వాడేకే నా ఉద్యోగం పోయింది, నా పెళ్ళాం పోయింది, నా ఇల్లు పోయింది. ఆఫ్టర్ ఆల్ నీ దగ్గింది పోదా? అన్నవరం నీకు దగ్గుతా కదా. కనెక్షన్ పెట్టుకుందామని. నాతోనా చిచ్చి సన్నా చదవా, నేను అన్నది కేబుల్ కనెక్షన్. అదే అడ్వాన్స్ గా 200 ఏందా తీసుకో, తొందరగా పెట్టు. డ్రెస్ బాగుంది. ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. ఏ ఉద్యోగస్తుడికి నీ ట్రాన్స్ఫర్స్ ఉండవు. నేను రెడీ అండి. ఏంటి ఈ మ్యాటర్ ముందే తెలుసా నీకు? మీరు టెన్షన్ ఏంట్రా అనగానే నాకు అర్థమైపోయింది. మన కిట్టు ఏం చేసినా మంచి చేస్తాడండి. నీకు దండం పెడతాను వాడిని పొగడకే. సరే బయలుదేరి. పెద్దన్న ఇతనే చెరి కన్ఫర్మ్. చూసాములే, నువ్వు దూరంగా జరుగమ్మా, చూడలేక దస్తున్నావా? చెల్లి ఇంకెంతమందిని వాటేసుకోవాలి? మనుషులు పోలిన మనుషులు 7 మంది ఉంటారా? నువ్వు నోరు మీరా గబ్బునాయాల. ఇద్దరికే దస్తున్నాం, ఇంకా 5గురు వస్తే జరం ఇడికి కాదు దానికి వస్తది.